పాత రోజుల్లో 4 మంది శిష్యులు ఓ గురువు గారి దగ్గర విధి నేర్చుకున్నారంట. నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, అంటే ప్రాణం పోసే విధి కూడా నేర్చుకున్నారు, తాంత్రిక విధులు అన్నీ నేర్చుకున్నారు. గురుదక్షిణ ఇచ్చేసి బయలుదేరి వస్తుంటే ఒక దట్టమైన అడవిలో ఒక చనిపోయినటువంటి పులి ఎముకల గూడు కనబడిందంట. ఓకే, సరే నలుగురు అంటే దానికి సంబంధించి చెప్పే ముందు విషయం ఏమంటే, పెద్దవాళ్ళు మనలో మాట అంటూ ఉంటారు, దీనికి సంబంధించింది నీకు బుద్ధి జ్ఞానం ఉందా అంటారు, ఇంకొంతమంది నీకు బుద్ధి ఉందా, నీ జ్ఞానం ఉందా, పెద్దవాళ్ళు అంటారు. అప్పుడు మనం కొంచెం తేరుకుంటాం, ఎందుకు చెప్తున్నారు అబ్బా పెద్ద ఆయన మాట అన్నాడు, మా సార్ ఎందుకు ఏ మాట అన్నాడు అంటే, నాలెడ్జ్ అండ్ విజ్డమ్. నాలెడ్జ్ అంటే జ్ఞానం, విజ్డమ్ అంటే బుద్ధి అన్నారు. సరే, ఈ రెండింటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇది. చిన్న కాన్సెప్టే కానీ పెద్ద అర్థం ఉంటుంది సార్ పెద్దవాళ్ళు చెప్పిన దాంతో. అది ఎవరో మహనీయుడు నాకు చెప్పాడు కాబట్టి నేను మాట్లాడుతున్నా. సరే, వెంటనే ఏమైందంటే నలుగురు ఏమన్నారు, ఒకడు అంటాడు నేను నా విద్య ద్వారా దీనికి కండరాలు నరాలు సృష్టిస్తాను అంటాడు. రెండోవాడు నేను స్పేర్ పార్ట్స్ సృష్టిస్తాను రా, అవయవాలు. మూడోవాడు నా విద్య ద్వారా నేను దానికి ప్రాణం పోస్తాను రా అన్నాడు. నాలుగోవాడు వద్దురా అది ఆకలితో ఉంటుంది, లేస్తే తినేస్తుందిరా బై, వద్దు నాయన అంటాడు. అప్పుడు వెంటనే తినేస్తుందిరా బాబు అని అడిగితే వెంటనే ఏం జరిగిందంటే సార్, వీళ్ళు అతన్ని కేర్ చేయరు. వెంటనే ఏం చేస్తాడంటే, కేర్ చేయనప్పుడు చెట్టెక్కి కూర్చునేస్తాడు. ముగ్గురు వీళ్ళు పని చేస్తారు. ఇదేమవుతుంది, ఆ ముగ్గురిని లేచింది ఆకలితుంది కాబట్టి ఇది ముగ్గురిని తినేసింది. దీని విషయం ఏంటంటే, నలుగురికి జ్ఞానం ఉంది, ముగ్గురికి బుద్ధి లేదు కాబట్టి ముగ్గురు మరణమయ్యారు, మట్టిలో కలిసిపోయారు. బుద్ధున్నోడు బతికి బట్టగట్టాడు. అంటే విచక్షణ జ్ఞానం అంటారు సార్. అంటే దీని అర్థం అంటే మనకు వయసులో ఉన్న పెద్దవాళ్ళు కానీ, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కానీ, గురువు గారు కానీ ఏమైనా చెప్పినప్పుడు మనము డైరెక్ట్గా వాళ్ళ వైపు చూసి వినడం లేదు ఇప్పుడు పిల్లలు.